వడ్డీ నవీన్ అని ఎవ్వరూ అనలేదు ఈయన్ని. ఆ వడ్డే నవీన్ ఇప్పుడు మళ్ళీ మనతో పాటు ఇంటర్వ్యూలో ఉన్నారు కాబట్టి మీ అందరి తరఫున ఐ హోల్ హార్టెడ్లీ వెల్కమ్ హిమ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. నమస్తే నవీన్ గారు. నమస్తే. నమస్తే అండి. ఏంటి గ్యాప్ వచ్చిందా, గ్యాప్ తీసుకున్నారా? రెండు. గ్యాప్ ఎలా వచ్చిందంటే నాకు కావాల్సిన సినిమాలు రాలేదు, వచ్చినాయి నేను చేయలేదు. సో రెండు విధాలుగా ఇట్ అప్లైస్. బట్ కెరీర్ అన్న తర్వాత ఎక్కడో ఒక కాంప్రమైజ్ కన్విన్స్ అవ్వాలి. ఒక సినిమా ఆడుతుంది, ఒక సినిమా ఆడదు. ఇప్పుడు మీరు చేసిన సినిమాల్లోనే బాగా హైలీ ఎక్స్పెక్టెడ్ ఇది ఆడుతుంది అనుకున్న సినిమాలు ఆడని సినిమాలు ఉన్నాయి. అంటే వద్దు అసలు ఎక్స్పెక్టేషన్ లేని సినిమాలు పెళ్ళేటివి బ్రహ్మాండంగా గడిచాయి. మరి వేర్ ఇస్ ది జడ్జిమెంట్? అంటే నేను అనేది అట్లా కాదు, ఆడుతుంది ఆడట్లేదు అది నేను అంటలా. నేను యాక్ట్ చేసేటప్పుడు ఎక్సైట్మెంట్ రావట్లేదు, అలాంటి క్యారెక్టర్స్ రాలా. లైక్ చాలా బాగుంది నేను చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ మీద ఎప్పుడు చేద్దామా అని ఒక యాంగ్జైటీ ఉంటుంది కదా. అట్లాంటి క్యారెక్టర్స్ రాపోయేటప్పటికి మరీ రెగ్యులర్ ఫార్మాట్ మళ్ళీ సేమ్ అదే లవర్ బాయ్ ఫ్యామిలీ మ్యాన్ ఇట్లాంటివి వచ్చేటప్పటికి ఒక స్టైల్నెస్ నాకు చేయాలంటేనే స్టైల్గా అనిపించింది. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హిట్ ఫెయిల్యూర్, మంచి సినిమా చేయొచ్చు, బట్ క్యారెక్టర్స్లో కొంచెం ఉండి లుకింగ్ ఫార్వర్డ్ టు ఉండాలి కదా, అది లేకపోయింది. సో ఐ థాట్ అట్లాంటి ఇంకొద్దని. అండ్ ఇట్ వాజ్ ఆల్సో అట్ ద సేమ్ టైం నాకు సంతోషంగా ఉండట్లేదు, ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వట్లేదు, పక్కన ప్రొడ్యూసర్స్ కూడా నష్టం వస్తారు. ఇవన్నీ పెట్టుకుని ఎవరూ హ్యాపీగా లేనప్పుడు ఎందుకు చేయటం అనేది ఒక. బట్ ఇక్కడ మీరు ఇవాళ ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల కోసం చేసిన ప్రయత్నం అప్పుడు ఎందుకండి చేయలేదు? మీరు మీకు నచ్చిన కథ గురించి వెతికి పట్టుకుని ఒక ఏడాది 2 ఏళ్ళు, దీనికి 4 ఏళ్ళు పట్టింది మీకు. ఎక్కడే ఒక 1000 స్క్రిప్ట్లు విన్నారు మీరు ఎక్కడ కూర్చుని. క్యారెక్టర్ నచ్చిన తర్వాత మళ్ళీ ఏడాది దాని మీద ప్రయాణం చేశారు. ఈ ప్రయత్నం అప్పుడు ఎందుకు జరగలేదు? ఎందుకు జరగలేదంటే నాన్నగారు చనిపోవటం, తర్వాత కొంత ఫైనాన్షియల్గా సెట్ రైట్ అవ్వటం, ప్రాపర్టీ మేనేజ్మెంట్స్ చేసుకోవటం అయ్యే కొంచెం టైం పట్టి, ఆ తర్వాత స్క్రిప్ట్ దొరకపోవటం వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. నేను ఎతుకుతున్నా కానీ ఎంతసేపు థ్రిల్లర్స్ అని కామన్గా లేకపోతే దీని ఏమంటారు పోలీస్ స్టోరీస్ కానీ ఇట్లాంటివి వస్తున్నా ఐ వాజ్ నాట్ హ్యాపీ. ఇంకేదన్నా బెటర్ ఉండాలనేది ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులతో వచ్చింది. అదేలేండి. అంటే ఇప్పుడు హీరోలు అందరూ కూడా 10 ఏళ్ళు లాస్ట్ పిక్చర్ మనం తీసుకున్నా, లేకపోతే 10 ఏళ్ళ క్రితం మీరు యాక్ట్ చేసిన మంచి స్టూపెండస్ హిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నెక్స్ట్ మోడల్ లాగే ఉంటుందా ఈ సినిమా? ఈ 10 ఏళ్ళ మధ్యలో గ్యాప్లో సినిమా క్యారెక్టర్లు సినిమాలు చాలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు లాస్ట్ పిక్చర్ తర్వాత సినిమాలాగే ఉంటుందా, అదే స్ప్రీలాగా ఉంటుందా? అట్లా ఉండదు. ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టే ఉంటుంది. ట్రెండ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ట్రెండ్ ఏం మారిందంటే ఈ 2 hours ఏదైతే ఎంగేజ్ చేయాలో అది మారలా. అది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఎప్పుడు అప్పుడు కూడా మనం 2.5 2 hours ఎంగేజ్ చేయకపోతే చూసేవాళ్ళు లేరు, ఏం లేదు. ఇప్పుడు అదే ఉంది. ఆ 2 hours 2.5 hours మనం ఎంగేజ్ చేయకపోతే ఆడియన్స్ చూడరు. దిస్ ఈజ్ బేసిక్. ఇప్పుడు కొంత ఏం మారిందంటే ఒక స్టోరీ చెప్పేటప్పుడు అనవసరంగా ఒక కామెడీ ట్రాక్ లేకపోతే ఒక సాంగ్ ఇదివరకులాగా వస్తే పీపుల్ ఆర్ నాట్ అప్రిషియేటింగ్ అనేది ఒకటి ఉంది. సో ఆ కేర్ మనం ట్రాన్స్ఫర్ త్రిమూర్తిలో తీసుకోవటం జరిగింది. అంటే అసలు నాకు ఐ నో యువర్ నేచర్ కాబట్టి అడుగుతున్నా. అంత ఈజీగా 100 స్క్రిప్ట్లు విని ఈ స్క్రిప్ట్ ఈ క్యారెక్టర్ మీద రావడానికి రేపు ఆడియన్స్ చూసి వడ్డే నవీన్ మళ్ళీ కొట్టాడురా అని అనిపించాలంటే హుక్ పాయింట్ ఏంటి ఈ సినిమాలో? హుక్ పాయింట్ ఏంటంటే త్రిమూర్తులు కానిస్టేబుల్, అది కూడా ఎత్తుకోవటమే ఒక పెద్ద రేంజ్ కానిస్టేబుల్ అట్లా ఏమి ఉండదు. ఓ సింపుల్ కానిస్టేబుల్ గోస్ అబౌట్ హిస్ వర్క్ నార్మల్గా. అతను ఒక పాయింట్లో ఒక ట్రాన్స్ఫర్లో ఒక కాన్ఫ్లిక్ట్తో స్టక్ అవుతాడు ఒక కేసు గురించి. ఆ కేసుని అది ఎట్లా ముందుకు తీసుకెళ్ళాడు, ఆ కేసు బయటికి తీసుకురావడానికి కోర్ట్ రూమ్ డ్రామాకి ఎట్లా తీసుకెళ్ళాడు, ఆ కేసుని గెలవటానికి ఉన్న సస్పెన్స్ ఏంటనేది సినిమా అవుతుంది. ఓకే. అంటే గడిగడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంటాడండి. ట్రాన్స్ఫర్ అవుతాం అంటే నిజాయితీ, నీతి నిజాయితీ కనిపించిన 4వ సిమేరా పోలీస్ అదే అది కాదు అది కాదు అది కాదు. ట్రాన్స్ఫర్లు కూడా ఏంటంటే అతనికి అది కామన్ ట్రాన్స్ఫర్ అవుతాడని తెలుసు, బట్ హీ విల్ డూ వాట్ హీ హ్యాస్ టు డూ, ఇది ఈదర్ ఇన్ అ ఫన్ వే ఆర్
వాట్ ఎవర్ ఇంటెలిజెంట్ వే. అంటే స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. స్ట్రిక్ట్ కూడా కాదు, కొంచెం ఈజీ గోయింగ్ కానీ బట్ అక్కడ మారలిస్టిక్ కెలుకుతా ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ. సో అందుకని ట్రాన్స్ఫర్లు అవుతా ఉంటాడు. ఆ ట్రాన్స్ఫర్లు అయినప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఒక ట్రాన్స్ఫర్లో.